హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఛానల్. ఈ వీడియోలో మీకు అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అఫిలియేట్ మార్కెటింగ్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు చెప్పబోతున్నాను. ఇది ఎవరైనా చేయొచ్చండి, ఇంట్లో ఉండి చేయొచ్చు. మీరు సెకండ్ ఇన్కమ్గా ఇది మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఓన్లీ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలో మాత్రమే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ని మనము ఇన్స్టాగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, అలాగే యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టయితే మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చేసుకోవచ్చు అండి. అది ఎలాగో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ మీకు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం చెప్తానండి. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, సో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనము ఫస్ట్ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్లో చేయాలి అంటే అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రాంలో మనం సైన్అప్ అవ్వాలి. సైన్అప్ అయ్యి మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. కాకపోతే మనకి ఇక్కడ ఒక సోషల్ నెట్వర్క్ ఛానల్ అండ్ ఒక వెబ్సైట్ ఇవ్వాలి. అది మనం వెబ్సైట్ ఎలా ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మాత్రము అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్ని మనము అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో, ఎలా యాక్టివేట్ చేసుకోవాలో నేను మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అమెజాన్ అసోసియేట్ లాగిన్ లేదంటే మీరు అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అకౌంట్ అని చెప్పేసి టైప్ చేయండి. లేదంటే నేను ఇక్కడ అమెజాన్ అసోసియేట్ లాగిన్ అని చెప్పేసి ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఒక వెబ్సైట్ వచ్చింది కదండి, అఫీషియల్ వెబ్సైట్ అమెజాన్ది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ సైన్ అప్ అని కనిపిస్తుంది కదండి, ఈ సైన్ అప్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు లాగిన్ అడుగుతుంది. ఇక్కడ లాగిన్ వచ్చేసి మనకు ఏదైతే అమెజాన్ అకౌంట్ ఉంటుందో, అందరికీ అమెజాన్ అకౌంట్ ఉంటుంది కదండి, అదే అమెజాన్ లాగిన్ని మనము ఇక్కడ ఇవ్వాలి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. లేదంటే మీరు అమెజాన్లో అకౌంటే లేదనుకోండి, ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని కనిపిస్తుంది కానీ కింద, దానిపైన ప్రెస్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి అక్కడ నుంచి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కానీ నాకు ఆల్రెడీ అమెజాన్ అకౌంట్ ఉంది కాబట్టి నేను అక్కడ నుంచి లాగిన్ అయ్యాను. నా డీటెయిల్స్ ఇలా కనిపిస్తున్నాయండి. కనిపించిన వెంటనే నేను ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే మీరు వేరే అడ్రస్ పెట్టాలనుకుంటే వేరే అడ్రస్ పెట్టండి, వేరే నేమ్ పెట్టాలనుకుంటే నేమ్ పెట్టండి. నేమ్ మాత్రం మీకు పేయబుల్ ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ మాత్రం ఉండేలాగా చూసుకోండి. బ్యాంక్ అకౌంట్ నేమ్ లేదంటే పాన్ కార్డ్కి ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ మీకు యూఎస్ అని అడుగుతుందండి ఒకటి, సో నేను కాదు కాబట్టి నో అని పెట్టాను. అదొకటి ఆప్షన్ అండి ఇక్కడ పెట్టాల్సింది. నెక్స్ట్ పైన క్లిక్ చేసి మనం నెక్స్ట్ అప్లికేషన్ని ప్రొసీడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ యూఆర్ఎల్ అడుగుతుంది. ఇక్కడ మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇవ్వండి. లేదంటే మీరు ఏదైనా సోషల్ నెట్వర్క్లో మీకు ఫాలోవర్స్ ఉంటారు కదండి, ఈ ఛానల్ ఏదైనా ఛానల్ ఉంటే ఆ ఛానల్ యూఆర్ఎల్ ఇవ్వండి. నేను యూట్యూబ్ ఛానల్ ఇస్తున్నాను, ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. నేను యూట్యూబ్ రన్ చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఇచ్చి యాడ్ పైన క్లిక్ చేసి యాడ్ చేశాను. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఈ విధంగా వస్తుంది. మన ప్రొఫైల్ డీటెయిల్స్ అడుగుతుంది, అంటే మనం ఏదైతే ఛానల్ ఇచ్చామో ఆ ఛానల్ గురించి అడుగుతుందండి. ఇక్కడ ఒకటి స్టోర్ ఐడి అడుగుతుందండి. మనం ఒక స్టోర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను నా ఛానల్ యొక్క ఐడినే ఇస్తున్నాను, అదే నేను ఐడిగా ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నాకు ఛానల్ గురించి అడుగుతుంది ఇక్కడ. సో మీకు కూడా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇచ్చినప్పుడు వెబ్సైట్ గురించి అడుగుతుంది. మీకు కూడా సేమ్ స్టోర్ ఐడి కూడా అడుగుతుందండి. సేమ్ ఇదే విధంగా ఇవ్వండి. నేను నా ఛానల్ గురించి కొంత డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత నా ఛానల్ దేనికి సంబంధించింది, యూట్యూబ్ ఛానల్ అంటే దేనికి సంబంధించింది. ఒకవేళ మీరు వెబ్సైట్ అయితే ఇక్కడ కింద కేటగిరీలో బ్లాగ్ అని ఉంటుంది. లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఇస్తే డిజిటల్ కంటెంట్ అని ఒకటి ఉంటుందండి, డిజిటల్ క్రియేటర్ అని చెప్పేసి, అదే దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను యూట్యూబ్ కాబట్టి సోషల్ మీడియా పేజ్ అని ఇస్తున్నాను, పేజ్ ఆర్ ఛానల్ అని ఇస్తున్నాను. ఇక్కడ కింద మన కేటగిరీలో సోషల్ మీడియా ఛానల్ అని పేజ్ అని రెండు ఉంటాయండి. సో దానిపైన నేను క్లిక్ చేస్తున్నాను. మీరు ఒక వెబ్సైట్ అయితే మీరు బ్లాగ్ అని ఇవ్వండి, లేదంటే వెబ్సైట్ అని ఇవ్వండి. సో నేను ఇక్కడ సోషల్ మీడియా పేజ్ ఆర్ గ్రూప్ అని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ మీరు ఎలా వచ్చారు ఈ అసోసియేట్ ప్రోగ్రామ్ని ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఎలా వచ్చారని చెప్పేసి అడుగుతుంది. గూగుల్ ద్వారా వచ్చారా, డైరెక్ట్ వచ్చారా అని చెప్పేసి అడుగుతుంది. నేను డైరెక్ట్ వచ్చాను కాబట్టి amazon.in అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఒక క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చాని యాజ్ టీజ్గా ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపిస్తాయండి. మీరు చూడాలనుకుంటే మనము టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన క్లిక్ చేసి చూడొచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్ టిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను.
నెక్స్ట్ ప్రాసెస్ కోసం అని చెప్పేసి ఇక్కడ సో మనకి ఇలా మన నేము కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మనం క్రియేట్ చేసుకున్న వచ్చేస్తుందండి. మన ఐడి వస్తుంది. ఈ ఐడిని మనం స్టోర్ చేసుకోవాలండి. దేంట్లైనా మీకు నోట్ ప్యాడ్లో స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేమెంట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. నేను లేటర్ పైన క్లిక్ చేశాను, ఎందుకంటే నేను తర్వాత ఇద్దామని చెప్పేసి. మీరు ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇచ్చేయచ్చు. మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత అక్కడ మనకు సబ్మిట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని కంపల్సరీగా అడుగుతుంది. ఇక్కడ ఉంది కదండి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇన్కంప్లీట్ ఉంది కదండి. దీనిపైన ఇండియా అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇండివిజువలా బిజినెసా అని చెప్పేసి. మనం ఇండివిజువల్ కాబట్టి ఎలాంటి నేమ్ మనకు ఉండదు. సో మన పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ 10 డిజిట్స్ది పాన్ కార్డ్ నెంబర్ ఇస్తే సరిపోతుందండి. నెక్స్ట్ సిగ్నేచర్ దగ్గర మీ యొక్క ఫుల్ నేమ్ని ఇవ్వండి. మీ ఏదైతే నేమ్ ఉందో ఫుల్ నేమ్ ఇవ్వండి. అంటే సపోజ్ మీ ఈ సర్నేమ్ ఉంది అండి, ఆ సర్నేమ్తో సహా ఇచ్చేసి మీరు సబ్మిట్ పైన క్లిక్ చేశారనుకోండి, మీ యొక్క ట్యాక్స్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. నెక్స్ట్ చేసిన తర్వాత ఎగ్జిట్ ఇంటర్వ్యూ అని ఉంటుంది. ఎగ్జిట్ ఇంటర్వ్యూ పైన క్లిక్ చేసేసేయండి. ఈ విధంగా మీకు వస్తుంది. మీకు పేమెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి పేమెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనము వేరే వాళ్ళకి మన అఫిలియేట్ మార్కెటింగ్ లింక్ని ఏ విధంగా ఇస్తామో ఇలా చూద్దామండి. సపోజ్ నేను ఒక ప్రోడక్ట్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ లేడీస్కి సంబంధించిన ఒక కుర్తా ఉంది, డిజైనర్ది, ఉమెన్ది. ఇది ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుందాం అనుకోండి. ఇక్కడ స్ట్రైప్ కనిపిస్తుంది, అమెజాన్ స్ట్రైప్. అక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదండి, ఆ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక లింక్ అనేది వస్తుంది. దాన్ని కాపీ చేసుకొని మీరు ఏదైతే సోషల్ నెట్వర్క్లలో ఇవ్వాలనుకుంటున్నారో మీ ఫాలోవర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ లింక్ని ఇస్తే సరిపోతుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.